మలబద్ధకం అనేది ఒక సాధారణ జీర్ణ సమస్య. దీనిలో మలం గట్టిగా మరియు పొడిగా మారుతుంది. అలాగే మల విసర్జన చేయటం చాలా కష్టంగా ఉంటుంది. చాలా ప్రెజర్ ఇచ్చి మరి మల విసర్జన చేయాల్సి ఉంటుంది. మలం బయటకు వచ్చేటప్పుడు ఆ భాగంలో చాలా నొప్పిగా కూడా ఉంటుంది. అలానే అరుదుగా మల విసర్జన చేస్తూ ఉంటారు. సాధారణంగా ఒక వ్యక్తి వారానికి 3 సార్లు కంటే తక్కువగా మల విసర్జన చేస్తే దానిని మలబద్ధకంగా పరిగణిస్తారు. అయితే రోజుకు 1 లేదా 2 సార్లు మల విసర్జన చేయటం ఆరోగ్యవంతమైనదిగా పరిగణించబడుతుంది. కానీ వారానికి 3 సార్లు కంటే తక్కువగా మల విసర్జన చేస్తే అది మలబద్ధకం యొక్క సంకేతం. మలబద్ధకం ఉన్న వారిలో మలం గట్టిగా మరియు పొడిగా ఉంటుంది. ఆ విషయం ఆల్రెడీ చెప్పాను. ఇది మల విసర్జన సమయంలో నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు మలం చిన్న గట్టి ముద్దలుగా బయటకు వస్తుంది. దీన్నే మలబద్ధకం అంటారు. సో ఫ్రెండ్స్, అసలు మలబద్ధకం ఎందుకు వస్తుందో, లక్షణాలు ఎలా ఉంటాయో, మలబద్ధకం ఉన్నవారు మలబద్ధకం రాకుండా ఉండాలి అనుకునే వారు ఏ ఆహారాలు తీసుకోవాలో, ఏ ఆహారాలు తినకూడదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మలబద్ధకం యొక్క లక్షణాలు. మలబద్ధకం అనేది సాధారణ సమస్యగా కనిపించిన దాని లక్షణాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించేందుకు సహాయపడుతుంది. అయితే అవేంటి అంటే అరుదుగా మల విసర్జన చేయటం. కొంతమంది ప్రతిరోజు మల విసర్జన చేస్తూ ఉంటారు. మరికొందరు ప్రతి 2 లేదా 3 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారు. అయితే సాధారణంగా వారానికి 3 కంటే తక్కువ సార్లు మల విసర్జన చేయటం మలబద్ధకం యొక్క మొదటి లక్షణం. మలం గట్టిగా మరియు పొడి రూపంలో ఉండటం. మలం మృదువుగా కాకుండా గట్టిగా ఉండడం, మల విసర్జన సమయంలో గట్టి మలంతో బాధపడటం మలబద్ధకం యొక్క లక్షణమే. మలం గట్టిగా మరియు పొడిగా ఉండటం వల్ల మల విసర్జన కష్టమవుతుంది. కొన్నిసార్లు మలం చిన్న మరియు గట్టి ముద్దలుగా బయటకు వస్తుంది. అలాగే మల విసర్జనకు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది. మల విసర్జన తర్వాత కూడా ప్రేగు పూర్తిగా ఖాళీ కానట్లు అనిపించడం, ఇంకా మలం లోపలే ఉన్నట్టు అనిపించడం, మల విసర్జన సమయంలో ఒత్తిడి పెరగడం, ఎక్కువ శ్రమ పెట్టినా కూడా పూర్తి మల విసర్జన కాకపోవటం, ఇవి కూడా మలబద్ధకం యొక్క లక్షణాలే. పొత్తి కడుపు ఉబ్బినట్లు అనిపించటం, పొత్తి కడుపులో నొప్పి, కడుపు నెమ్మదిగా నొప్పి వేయటం, అజీర్ణ సమస్యలు, కడుపులో బరువుగా అనిపించటం వల్ల ఆకలి తక్కువగా ఉండటం, ఎప్పుడు కడుపు నిండినట్లు అనిపించటం, అలాగే తలనొప్పి, ఒత్తిడి, శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోకపోవడంతో తలనొప్పి రావడం, మానసికంగా ఒత్తిడి పెరగడం, ఇవి కూడా మలబద్ధకం యొక్క లక్షణాలే. ఇక మలబద్ధకం తీవ్రమైన లక్షణాలు చూసుకుంటే మలంలో రక్తం రావడం, తీవ్రమైన కడుపు నొప్పి, బరువు తగ్గడం. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. దీర్ఘకాలంగా మలబద్ధకం ఉంటే హెమరాయిడ్స్ అంటే ఫైల్స్ రావచ్చు. ఈ లక్షణాలను గమనించడం ద్వారా మనం ముందుగానే నివారణ చర్యలు తీసుకోవచ్చు మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక ఇప్పుడు మలబద్ధకం రావడానికి కారణాలు ఏంటో చూద్దాం. మలబద్ధకం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని వివరంగా చూద్దాం. ఆహారపు అలవాట్లు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తక్కువగా తీసుకోవడం వల్ల మలం గట్టిగా మారిపోతుంది. తగినంత నీరు తాగకపోవటం వల్ల మలం పొడిగా గట్టిగా మారుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. డిహైడ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మలబద్ధకం తీవ్రమవుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెడీమేడ్ ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మందగిస్తాయి. జీవనశైలి. శారీరక శ్రమ లేకపోవటం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. వ్యాయామం లాంటివి చేయకపోవటం వల్ల మల విసర్జన మందగిస్తుంది. అలాగే మల విసర్జనను నిర్లక్ష్యం చేయటం. కొందరు పనుల్లో బిజీగా ఉండటం వల్ల మల విసర్జనను వాయిదా వేస్తారు. దీనివల్ల శరీరం సహజమైన రిఫ్లెక్స్ ను కోల్పోతుంది. అప్పుడు ప్రేగులు మలాన్ని గ్రహించి గట్టిగా మారుస్తాయి. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు కూడా మలబద్ధకాన్ని ప్రభావితం చేయవచ్చు. థైరాయిడ్ సమస్యలు కూడా మలబద్ధకానికి కారణమవుతుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మల విసర్జన ఆలస్యమవుతుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులతో పాటు కడుపుపై పెరుగుతున్న బరువు కారణంగా మలబద్ధకం సంభవిస్తుంది. ప్రసవం తర్వాత కూడా కొందరు మహిళలకు ఈ సమస్య కొనసాగవచ్చు. ఆల్కహాల్, కాఫీ మరియు పొగ త్రాగడం. ఆల్కహాల్ మరియు అధిక కాఫీ తాగడం వల్ల శరీరాన్ని డిహైడ్రేట్ చేసి మలబద్ధకానికి దారితీస్తుంది. ఇక పొగ త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుంది.
కొన్ని మెడిసిన్స్ ఎఫెక్ట్ వల్ల కూడా మలబద్ధకం ఏర్పడుతుంది. అవి యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్, ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం మాత్రలు, అలాగే కొన్ని పెయిన్ కిల్లర్స్, పెయిన్ రిలీవర్స్, మార్ఫిన్ లాంటి డ్రగ్స్, అలాగే యాంటీ యాసిడ్ మందులు కూడా, అల్యూమినియం కలిగిన యాంటీ యాసిడ్స్. ఇవి మలబద్ధకం ఏర్పడడానికి కారణాలు. కాబట్టి మలబద్ధకం మీకు రాకుండా ఉండాలి అంటే మీరు ఈ పనులు అస్సలు చేయకండి. ఇక మలబద్ధకం ఉన్నవారు అలాగే మలబద్ధకం రాకుండా ఉండాలంటే తినవలసిన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. మొదటగా తినవలసిన ఆహారాలు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఆపిల్, బేరీ, అరటి పండ్లు, ద్రాక్ష, పపాయ, నారింజ వంటి పండ్లు తీసుకోవాలి. అలాగే మునక్కాయలు, బ్రోకలి, క్యారెట్స్, ఆకుకూరలు, బీన్స్, బఠానీలు తీసుకోవాలి. ఇక తృణధాన్యాలు, ఓట్స్, గోధుమ ఊక, బ్రౌన్ రైస్ లాంటివి తీసుకోవాలి. ఎండు ఖర్జూరం, అంజీర్, బాదం, వాల్నట్స్ కూడా ముఖ్యం. అలాగే అధిక నీరు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగాలి. అంటే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్లు త్రాగడం అవసరం. నీరు మలాన్ని మృదువుగా చేస్తుంది మరియు ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. కొబ్బరి నీరు, మజ్జిగ, నేచురల్ జ్యూసెస్ కూడా త్రాగుతూ ఉండాలి. ఇక గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం మల విసర్జనకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఫ్రూనే జ్యూస్ తీసుకోవాలి. ఇది సహజ సిద్ధమైన బేది మందుగా పనిచేస్తుంది. ఫ్రూనే జ్యూస్ ప్రేగు కదలికలను ప్రేరేపించే సార్బిటాల్ను కలిగి ఉంటుంది. అలాగే పెరుగు కూడా మంచి ఆహారం. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుల్కండ్, గోరువెచ్చని పాలలో గుల్కండ్ కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. నెయ్యి, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో 1 టీ స్పూన్ నెయ్యి కలిపి తాగాలి. దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది. సబ్జా గింజలు, రాత్రి 2 నుంచి 3 చెంచాల సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఉదయం తాగాలి. అంజీర పండ్లు, రాత్రిపూట నానబెట్టిన అంజీర పండ్లను ప్రతిరోజు ఉదయం తీసుకోవాలి. అలాగే వ్యాయామం, ప్రతిరోజు వ్యాయామం చేయటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మరీ ముఖ్యంగా మల విసర్జన చేయాలనుకునే కోరికను వాయిదా వేయొద్దు. సో ఈ ఆహారాలు, ఈ అలవాట్లు పాటించడం వల్ల మలబద్ధకం రాకుండా ఉంటుంది. అలానే మలబద్ధకం నయమవుతుంది. అయితే తినకూడని ఆహారాలేంటో చూద్దాం. ఇవి తరచుగా తింటూ ఉంటే మీకు మలబద్ధకం రావడం ఖాయం. ఇప్పుడు చెప్పే ఈ పదార్థాలు మీరు తరచుగా తింటూ ఉంటే మీకు మలబద్ధకం లేకపోయినా కొద్ది రోజుల్లో రావడం ఖాయం. ఉన్నవారికైతే తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. అవేంటంటే ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారాలు. అవేంటి అంటే మైదా పదార్థాలు, బ్రెడ్, పాస్తా, పిజ్జా, బర్గర్ లాంటివి. ఇక బేకరీ ఐటమ్స్, కేక్స్, బిస్కెట్స్, డోనట్స్. ఈ ఆహారాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది మరియు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, సోడా, కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్ వీటికి కూడా దూరంగా ఉండాలి. అలాగే ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలు కూడా తీసుకోకూడదు. ఇక పాల ఉత్పత్తులు, కొంతమందికి పాల ఉత్పత్తులు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. పాలలో లాక్టోజ్ అనే చక్కెర ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణం కావడం కష్టం. ఎర్ర మాంసం, అదే అండి రెడ్ మీట్, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక మలబద్ధకాన్ని కలిగిస్తుంది. రెడ్ మీట్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మందగిస్తుంది. కెఫిన్ మరియు ఆల్కహాల్, కాఫీ అండ్ ఆల్కహాల్ డిహైడ్రేషన్ కు కారణమవుతుంది. డిహైడ్రేషన్ మలాన్ని గట్టిగా చేస్తుంది మరియు మలబద్ధకాన్ని పెంచుతుంది. అరటికాయ, పండిన అరటిపండు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కానీ పచ్చి అరటికాయ మలబద్ధకాన్ని పెంచుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అసలు మలబద్ధకం అంటే ఏంటి, ఎందుకు వస్తుందో, లక్షణాలు ఎలా ఉంటాయో, ఏ ఆహారాలు తీసుకోవాలో, ఏ ఆహారాలు తీసుకోకూడదు అనేది. సో ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.